ఎవ్వరికి తెలియదు సార్. నేను అందుకే చెప్తా ఉన్నా, మీకు ప్రూఫ్ కావాలంటారు కదా, మేము ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడితే ప్రూఫ్ కావాలంట, ప్రూఫ్. నేను అందుకే చెప్తా ఉన్నా, పూర్వంలా మా రాజులు ఉన్నారు, మా ఛత్రపతి శివాజీ గారు, అంతెందుకు మా కృష్ణదేవరాయలు, సో ఇట్లాంటి అద్భుతమైనటువంటి రాజులు వాళ్ళ రాజ్యాంగం సస్యశ్యామలంగా ఉందా లేదా, ఎవరైనా తప్పులు చేస్తురా, ఎవరైనా నీతి తప్పుతురా, ఎవరైనా ధర్మం తప్పుతురా అని చెప్పి మారు వేషాలలో రాత్రిపూటపై కనుక్కొని వస్తుండే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మీకు అవసరం పడుతుందేమో, మీరు కూడా మీకు ప్రూఫ్స్ కావాలంటే మీ పరిపాలన గురించి మీరే మారువేషం లేదు తెలుసుకోండి. ప్రజల ఇక్కట్లేంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందండి. హైదరాబాద్ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మా ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎట్లా పడితే అట్లా వేస్తున్నారు, ఎందుకు వేస్తురో ఎట్లా వేస్తురో అర్థం కాదు. మరి మీరు రూల్స్ తప్పినప్పుడు మేమెవరికి వేయాలి సార్ చలాన్లని అడగాలనిపిస్తుంది. కానీ అడిగేటోడిని తీసుకెళ్ళి బొక్కలేస్తారు, అంతే కదా. సో దయచేసి మీకు ప్రూఫ్స్ కావాలంటే మీరే మారువేషంలో పోయి తెలుసుకోండి మీ పరిపాలన ఎట్లా ఉందో అని చెప్పి నేను మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. పాపం మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గరే ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు లేరు, ఎందుకంటే అది మీ దగ్గరే పెట్టుకురు పోర్ట్ఫోలియో. మరి ఆ పోర్ట్ఫోలియో మీకు తెలియకుండా మున్సిపల్ చిన్న చిన్న హోర్డింగ్స్ బిజినెస్ చేసుకునే వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చబోతున్నారు మీరు. నార్సింగ్ల తుక్కుగూడలా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఎవరండి నవనిర్మాణ్, ఎవరండి నవనిర్మాణ్, ఎవరిదండి టార్గెట్ మీడియా? గత ప్రభుత్వంలో వాళ్ళకే ఇచ్చి మీ ప్రభుత్వం వాళ్ళకే ఇస్తే చిన్నపాటిగా హోర్డింగ్స్ పెట్టుకొని బతికేవాళ్ళు ఎట్లా బతకాలా? మాట్లాడితే మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని బెదిరిస్తున్నారు. మీ కొడంగల్ నుంచి మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి ఎట్లొచ్చిండు, ఎవరైపించిండ్రు? ఈ దానకిషోర్ చేయిస్తుండా? అసలు మీ దృష్టికి వచ్చిందా, మీ దృష్టికి రాలేదా? ఆర్ఎన్బికి ఏంది సంబంధం? ఇంకా పెద్ద విషయం ఏంటంటే మా ఆర్ఎన్బి మంత్రి గారు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలియకుండానే ఆర్ఎన్బి నుంచి సుందరీకరణ పనులతో నవనిర్మాణ్ సంస్థకు, మీడియా సంస్థకు అండ్ అదే రకంగా టార్గెట్ మీడియాకు సుందరీకరణ పనులు అప్పజెప్తున్నామని చెప్పి ఇచ్చిర్రు. పాపం మా రోడ్డుకెక్కిన బాధితులు ఎవరైతే ఉన్నారో 20 ఏళ్ల నుంచి ఎక్కడైతే తుక్కుగూడ మున్సిపాలిటీ, నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు హోర్డింగ్స్ పెట్టుకొని బతుకుతా ఉన్నారో, ఈ రోజున ఆ సుందరీకరణ పనులు అనేది వాళ్ళ కూడుని కొట్టేసింది. ఏం సుందరీకరణ చేస్తారు సార్? గత ప్రభుత్వం సుందరీకరణ అని చెప్పి జపం చేసి మరి స్ట్రీట్ లైట్లు, చెట్లు అన్నీ వేసి అద్భుతంగా తీర్చిదిద్దినాక మళ్ళా కొత్తగా వచ్చే సుందరీకరణ ఏం చేస్తారు? వాళ్ళందరు పాపం బాధితులంతా పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలుస్తేనట, అవునా నాకు అసలు తెలియదే అంటున్నాడు. అంటే మీకు తెలియకుండా మీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఈ రోజున మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వాల్సినటువంటి హోర్డింగ్స్ ఆర్ఎన్బి ఎందుకు ఇవ్వాలి? సో ఇది ఇక్కడితో ఆగదు. పైగా 5 లక్షల రూపాయలకే మీరు రిఫండబుల్ కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తారు? ₹1 కోటి విలువ చేసే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సినటువంటి వాళ్ళు 5 లక్షలకే ఆ పెద్ద కంపెనీలకు ఎట్లా అప్పచెప్పిరంటే మిగతా 95 లక్షలు ఎవడు మింగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు? దానకిషోర్ జేబులకు పోతుందా? మీ నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ చేతులకు పోతుందా? మీకు అసలు ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? మహబూబ్ నగర్ జిల్లా రెడ్డిల పేరు చెప్పుకొని బతుకు తెరువు మీద కొడతా ఉన్నారు. మరి ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా లేదా? ఎందుకంటే ఆ పోర్ట్ఫోలియో మీ దగ్గరే ఉంది. ఆఖరికి మీడియా దృష్టికి వస్తే సంపేస్తామని కూడా వాళ్ళని బెదిరిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? వాళ్ళు అందుకే వస్తలేరు ఫ్రేమ్లకి, భయపడుతుర్రు. మేడం మీకు దండం పెడతాం మేడం, మేము రామ్ ఫ్రేమ్లకి, మీరు మాట్లాడండి అంటా ఉన్నారు. ప్రూఫ్స్ అన్ని మాకు ఇచ్చిపోయినారు. నిన్న కూడా నేను దాని మీద లైవ్ పెట్టిన. సో ఇది ఇక్కడితో ఆగదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పని చేసుకుంటా పోతే గవర్నమెంట్కి 129 మున్సిపాలిటీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 129 మున్సిపాలిటీలకు ట్యాక్స్ ఎగనమం పెడతారు. అంటే ఒక్కొక్క మున్సిపాలిటీకి ₹1 కోటి అంటే 129 మున్సిపాలిటీలకు ఎంతనంటే 129 కోట్లు, రౌండ్ ఫిగర్గా 130 కోట్లు వేసుకో. అంటే ఈ 130 కోట్లు మీకు వద్దా? అప్పనంగా ఇటువంటి అడ్డగాడిదలు ఇటువంటి కంపెనీలకు ఇచ్చి గతంలో వాడు శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్పుకొని పబ్బం గడిపించుకుండు. ఈ టార్గెట్ మీడియానేమో వెంకట్రామరెడ్డిదంట. వెంకట్రామరెడ్డి ఎవరండి? ఈడ కూడా మళ్ళీ బిజినెస్ వాళ్ళు కూడా రెడ్డిలు అని చెప్పి హమీ తుమి ఏకే ఇక తీసుకో ప్రాజెక్ట్ అని చెప్పిస్తుర్రా? ఎవరండి? ఎవరైనా టార్గెట్ మీడియా ఎవరు? గతంలో కేటీఆర్ పేరు చెప్పుకొని శ్రీనివాస్ గౌడ్ పేరు చెప్పుకొని వీళ్ళు అక్కడ చేసుకొని
అప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు కూడా గదే ఇబ్బంది పెడతామంటే ఎవరం కూడా చూస్తూ ఊరుకోము. అప్పుడేమో వాళ్ళ పేర్లు చెప్పిండు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు స్వయాన మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్తున్నారు. స్వయాన మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్తున్నారు. మీకు అర్థమవుతోందా? రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇంతమంది పొట్ట కొడుతున్నారు. ఆ పాపం ఊరికే పోదు, ఆ ఉసురు ఊరికే పోదు. 20 ఏళ్ల నుంచి గదే మున్సిపాలిటీలో హోర్డింగ్స్ పెట్టుకొని బతుకుతున్నారు. వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నారు. అదే డబ్బులతోటి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఈ రోజున మీరు వచ్చి గదనెత్తుకపోయినట్టు ఎత్తుకపోతామంటే ఎవరు ఊరుకుంటారు సార్? సో మీకే తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయా, లేకపోతే మీరే తెలియనట్టు నటిస్తున్నారా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్. సో దయచేసి వీటన్నిటి ప్రక్షాళన చేస్తారా లేదా? సో తెలుసుకోండి ఏం జరుగుతుందో. నార్సింగ్ మున్సిపాలిటీలా ఆ మున్సిపల్ కమిషనర్ కొడంగల్ నుంచి వచ్చిండట. మరి కొడంగల్ అంట అయింది, ఎవరో రెడ్డిలు చెప్పిండని చెప్పి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి పడేసి చిన్నపాటి హోర్డింగ్స్ బిజినెస్ చేసుకున్న వాళ్ళని అప్పనంగా రోడ్డు మీద పడేసారు. ఎక్కడ వీళ్ళందరూ కూడా టెనెంట్ యాక్ట్ వేస్తారా అని చెప్పి ముందే వాడు వాళ్ళ మీద కేసు లేకుండా కోర్టుకి ఆర్డర్ పంపించాడు. అసలు ఎన్ఓసి ఎక్కడ అంటున్నా నేను, ఒక మున్సిపల్ శాఖ నుండి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా, చూపించమంటే చూపించకుండా ఆర్ఎన్బి నుంచి సుందరీకరణ పనులు అని చెప్పి ఎట్లా లెటర్ ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ పోయి అడిగితే ఆర్ఎన్బి మినిస్టర్కి తెలియదంటాడు, అక్కడ పోయి అడిగితే ఆయనకు తెలియదంట. అంటే మున్సిపల్ కమిషనర్ 95 కోట్లు కొట్టేసిండా? నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ 95 కోట్లు కొట్టేసిండా? 5 లక్షలకే ప్రాజెక్ట్ ఎట్లా చెప్తాడండి? మళ్ళీ అది రిఫండబుల్ అట, మళ్ళీ గవర్నమెంట్ నుండి వెనుకకు వస్తాయి పైసలు. సో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే ఏ రకంగా ట్యాక్సులు ఎగ్గొట్టి గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ నవనిర్మాణ్ సంస్థ ట్యాక్స్ కట్టలే. ట్యాక్స్ కట్టనోడికేమో తీసుకొచ్చి ప్రాజెక్టులు ఇస్తారా? చిన్న పాట వాళ్ళు ట్యాక్సులు కట్టకపోతేనేమో అరెస్టులు వేసుకొని తీసుకుపోతారా? ఎక్కడ న్యాయం అండి ఇది? పేపర్ల కన్నా దునియా సమస్యలు ఉన్నాయి బయట, దునియా సమస్యలు ఉన్నాయి బయట. దాదాపు 18,000 ఉద్యోగాలకు దాదాపు 18,000 ఉద్యోగాల భర్తీకి ప్లాన్ అట. 2-3 రోజుల్లో రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీలో పోస్టులకు వచ్చే ఏడాది ఆగస్టు వరకు భర్తీ చేసే వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన 4 నెలల్లోపే ప్రక్రియ పూర్తి. ఇప్పటికే శాఖల వారీగా జాబితా సిద్ధం, అధికారుల స్థాయిలో కసరత్తు పూర్తి. దాదాపు 18,000 ఉద్యోగాలంటే మేము ఊరుకోము రేవంత్ రెడ్డి గారు. 2,75,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వివిధ డిపార్ట్మెంట్లో టీచర్ల పోస్టులు, ఓన్లీ మ్యాథ్స్ టీచర్ల పోస్టులే 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓన్లీ మ్యాథ్స్ టీచర్. అట్లా డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,75,000 పైచినుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మీరు కేవలం 18,000 ఉద్యోగాలు అంటే దాదాపు 10%కి కూడా దిగజారిపోయి 18,000 ఉద్యోగాలకు ప్లాన్ చేస్తున్నామంటున్నారు. ఈ 18,000 ఉద్యోగాలు కాదు, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గురుకులాలు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మ్యాథ్స్ టీచర్లు, సైన్స్ టీచర్లు, హిందీ టీచర్లు, తెలుగు టీచర్లు వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయరు మీరు? అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో మ్యాథ్స్ టీచర్లు లేకుండానే చదువులు చెప్తున్నారు అనమాట. గట్లున్నది రా భయ్ మరి తెలంగాణలో పాలన. గత ప్రభుత్వం వల్ల 6,000 స్కూల్స్ మూతపడిపోయినాయి. మరి వీళ్ళ వల్ల ఇంకెన్ని మూతపడతాయి? అన్నని ఇంకొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకి నేను చెప్పదలుచుకున్నా. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వానికి ఎత్తి చూపించినాం. అదే రకంగా ఇప్పుడు నేను అదే పని చేస్తున్నా. కానీ అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయినరు, ఇప్పుడేమో మీకు బీపీ వస్తూ ఉంది. కార్యకర్తలందరూ ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న అలాంటి మీడియా సంస్థలను